హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ముహూర్తాన మావిగ అని పేరు చెప్పారో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా మారిపోయినాయి. మొత్తం అన్నీ కూడా మావిగన్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అసలు మావిగన్కి అమరావతికి కంపేర్ చేస్తే ఏది బెటర్, ఏది ఆ, సాధ్యమవుతుంది, దేనికి ఆ, డబ్బులు ఎక్కువ అవసరం అవుతాయి, అసలు ప్రాక్టికల్గా ఏది అసాధ్యం ఏది సాధ్యం, ఇలాంటి అంశాలన్నీ కూడా విత్ స్టాటిస్టిక్స్తో మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ బండి మల్లి గారు ఉన్నారు. మాట్లాడదాం ఆయనతోటి. నమస్తే అండి. నమస్తే సాయి గారు. సో ఫస్ట్ మనం స్టాటిక్ ఇవన్నీ లెక్కలు వాటికన్నా ముందు వచ్చే ముందుగా మనం ఒకసారి ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మావిగన్ పేరు చెప్పగానే అదొక పెద్ద ట్రోల్ మెటీరియల్ అయింది. మీరు కూడా చూసే అవును, ఉంటారు. దాన్ని అవును, విపరీతంగా ట్రోల్ చేశారు. సీన్ కట్ చేస్తే అవును, 48 అవర్స్ గడిచిన తర్వాత మొత్తం ఏకంగా చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మేము చెప్తుంది కూడా అదే కదా, సిఆర్డిఏ అంటే అవును, కూడా మావిగనే కదా అనే అవును, స్థాయిలో మారిపోయారు. సో అసలు అవును. మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత నుంచి వరుసగా పరిణామాలు మారుతూ వస్తున్నాయంటే నిజంగానే అమరావతి కన్నా మావిగన్ బెటరా? అసలు ఏంటది? ఏ, నిజాయితీకి ఉన్న పవర్ అది సాయి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటారు ఇష్యూస్ ని. ఏ ఉమ్, ఇష్యూ ఉమ్, అయినా కానీ, ఏ ఈవెంట్ అయినా కానీ ప్రాక్టికల్ గా ఇది వయబులా, సస్టైనబులా, లాంగ్ టర్మ్ లో సస్టైనబులా కాదా అన్నది చెక్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, కానీ ఉమ్, మీరు చూడండి, ఇదేంటంటే మావిగన్ అదేంది పెద్ద పదం వచ్చేసి స్టార్టింగ్ లో బజ్ అయింది. ఉమ్, ఉమ్, ఫస్ట్ 1 డే 2 డేస్ 48 అవర్స్ వరకు ట్రోల్ చేయడం జరిగింది. 48 అవర్స్ తిరక్క ముందుకే చంద్రబాబు గారు వచ్చేసి మేము కూడా అదే కదా చెప్తా ఉండేది, సిఆర్డి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఉమ్, మనం కనుక చూసినాం అనుకో, రియల్ ఫిగర్స్ ఏందన్నది చూస్తే కనుక మనకి సిఆర్డిఏ వచ్చేసి జస్ట్ 29 విలేజెస్ కు సంబంధించినటువంటి ఏ, ఒక ఏరియా. ఉమ్, అది ఉమ్, జస్ట్ తాడికొండ దగ్గర సంబంధించినటువంటి ఆ లొకేషన్ కి సంబంధించినటువంటి ప్రాంతం, అది జస్ట్ సిఆర్డిఏ. ఉమ్, తర్వాత ఈ 24 గంటలు, దాదాపు 24 గంటలు గడవక ముందే సిఆర్డిఏ మ్యాప్ కూడా చేంజ్ చేసినారు వీళ్ళకి. అంటే వాళ్ళకి అవును. అర్థం అయిపోతా ఉంది జగన్మోహన్ ఉమ్, రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి ఈ మావిగన్ వర్డ్ ఏదైతే ఉందో, ఉమ్, ఇది చాలా ఇంపాక్ట్ చేయబోతా ఉంది. మనం నడిపేటువంటి ఈ కరప్షన్ ఏదైతే ఉందో, ఈ దందా ఏదైతే ఉందో, ఈ దందా బంద్ అవ్వబోతా ఉంది అన్నది టీడీపీ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, సెకండ్ క్యాడర్ పొలిటీషియన్స్ కి, మెయిన్ క్యాడర్ పొలిటీషియన్స్ కి అర్థమైపోయింది. కానీ ఓకే. చంద్రబాబుకి అర్థం అవడానికి దాదాపు 48 గంటలు పట్టినట్టు తెలుస్తోంది మనకి. ఉమ్, ఈవెన్ ఉమ్, పబ్లిక్ మీటింగ్లకు వచ్చి చంద్రబాబు గారు పబ్లిక్ మీటింగ్లకు వచ్చి డైరెక్ట్ చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు మావిగానని, మేము ఆల్రెడీ సిఆర్డీఏ తీసుకొచ్చినాం కదా అని చెప్తా ఉన్నాడు. ఉమ్, అదే ఉమ్, ఉమ్, విధంగా ఒక సైడ్ ఏమో కాంట్రడిక్టరీగా, ఇంకొక సైడ్ ఏమో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ వాళ్ళు వీళ్ళు ఈ నేమింగ్ మీద క్రిటిసైజ్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. తర్వాత ఉమ్, ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే, మనం కనుక జస్ట్ స్టాటిస్టిక్స్ కనుక చూసినాం అనుకో, ఈ మావిగన్ వర్సెస్ అమరావతి కనుక స్టాటిస్టిక్స్ చూస్తే, ఈవెన్ ఉమ్, కొంత ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నాను నేను. చూస్తూ ఉంటే ఓకే. కనుక వాళ్ళు చాలా క్లియర్ గా కన్వే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎంత సస్టైనబుల్ వేలో మనము ఖర్చు తక్కువగా ఎట్లా ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్నదానికి మనకు మావిగన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇప్పుడు ఉమ్, చంద్రబాబు గారి పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ నారాయణ గారు, తను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం ఏంటంటే, ఒక ఎకరా వాళ్ళు ఇప్పటికే దాదాపు 50,000 ఎకరాలు అమరావతి క్యాపిటల్ సిటీ కోసం తీసుకున్నారు. ఆ చుట్టుపక్కల ఉమ్, ప్రాంతాల నుంచి 28, 29 విలేజెస్ నుంచి 50,000 ఎకరాలు ఇప్పటికే సేకరించినారు. అది ఉమ్, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. అవును. ఈ యాభై ఈ దాదాపు 50,000 ఎకరాలకి ఎకరాకు వచ్చేసి 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పేసి చంద్రబాబు గారు స్వయాన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు, మినిస్టర్ నారాయణ గారు చెప్పినారు. ఎకరాకు 2 కోట్లు ఓకే. ఖర్చు అవుతుంది. ఆ ఉమ్, విధంగా ఉమ్, ఉమ్, చేసుకున్నా కానీ దాదాపు ఇప్పటికే 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ మనం ప్రాక్టికల్ గా చూస్తే గన చంద్రబాబు గారు 7 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ 7 ఏళ్ల కాలంలో చంద్రబాబు గారు ఖర్చు పెట్టినది దాదాపు 5,000 కోట్లకు మించి ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టలేకపోయారు. ఉమ్, ఇట్లాగనే కంటిన్యూగా చూసుకుంటే చంద్రబాబు గారికి, సపోజ్ లెట్స్ సే మన చంద్రబాబు గారికి అధికారం ఇచ్చినాం అనుకోండి, ఉమ్, ఉమ్, కంటిన్యూస్ గా ఉమ్, దాదాపు ఈ విధంగా తను ఖర్చు పెట్టగలిగితే కనుక దాదాపు ఈ 50,000 ఎకరాలని మినిమం, అది ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి, జస్ట్ ఓన్లీ ఉమ్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి ఎకరాకు 2 కోట్లు ఖర్చు అయితే కనుక 1,00,000 కోట్లు కంప్లీట్ చేయడానికి దాదాపు చంద్రబాబు గారికి 50 ఏళ్ళు పడుతుంది ఈ 50,000 ఎకరాలు కంప్లీట్ చేయడానికి. అవును. ఇదంతా, ఇది అసలు వయబుల్ ఆప్షన్ కాదు, ఇది సస్టైనబుల్ మోడల్ కూడా కాదు. ఉమ్, ఉమ్, తర్వాత ఉమ్, మనం కనుక చూసుకున్నామనుకో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో మావిగన్ ఆప్షన్. మావిగన్ ఉమ్, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు.
ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎకనామిక్ కారిడార్. ఈ ఎకనామిక్ కారిడార్ గన మనం గన తీసుకొని చూస్తే గన మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మనకి ఆల్రెడీ ఉమ్, ప్రూవెన్ రిజల్ట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ నేషన్ వైడ్ కానీ ఇంటర్నేషనల్ వైడ్ కానీ కొన్ని డొమెస్టిక్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంటే ఓకే. ఇట్లాంటి స్ట్రాటజిక్ కారిడార్ గన చూజ్ చేసుకునేటప్పుడు ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయన్నారు. ఉమ్, మనకి మనకి ఈ దేశంలోనే గన మనం గన చూస్తాం అనుకో ఆప్షన్స్, కోల్కతా ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది. తర్వాత ముంబై గన చూడొచ్చు, చెన్నై ఉమ్, చూడొచ్చు. ఎందుకంటే పోర్ట్ లీడ్ ఎకానమీ, ఇవన్నీ పోర్ట్ లీడ్ ఎకానమీ కిందకి వస్తాయి కాబట్టి మనకి ఇప్పుడు కన్నా మనం ఢిల్లీ ముంబై కన్నా చూస్తాం అనుకో, ఢిల్లీకి పోర్ట్ కనెక్టివిటీ లేదు. ఉమ్, కాబట్టి ఉమ్, అది ఉమ్, జస్ట్ ఒక లెజిస్లేటివ్ క్యాపిటల్ గానే మిగిలిపోయింది. ఫినాన్షియల్ హబ్ ఎక్కడ జరిగింది ఇండియాలో? ఉమ్, ఫినాన్షియల్ డెవలప్మెంట్ అంతా ముంబై రీజన్, నవీ ముంబై రీజన్, పూణే, ఈ మూడు సిటీస్ కంబైండ్ అవ్వడం వల్ల, అట్ ద సేమ్ టైం పోర్ట్ కనెక్టివిటీ అవ్వడం వల్ల జరిగినటువంటి విపరీతమైన ఫినాన్షియల్ గ్రోత్ జరిగింది ఆ ప్రాంతాల్లో. ఓకే. సేమ్ ఉమ్, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఈ ప్రాంతం గన మనం ఇట్లా ఎకనామికల్ కారిడార్ గా మనం కన్సిడర్ చేసుకుంటే గన, ఎందుకంటే మనకు చూడండి మచిలీపట్నము మనకు పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ఉమ్, తర్వాత విజయవాడ చూసినాం అనుకో మనకు గన్నవరం ఎయిర్ కనెక్టివిటీ ఉంది. తర్వాత మనం విజయవాడ గుంటూరు ఈ బెల్ట్ చూసుకున్నాం అనుకో మనకి రైల్ కనెక్టివిటీ ఉంది, 2 జంక్షన్స్ ఉన్నాయి. ఇదంతా అవును. కంబైన్డ్ గా మనం చూసుకున్నాం అనుకో మనము ఎకనామికల్ గా కానీ లేదంటే గన మనము జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఉమ్, అద్భుతమైన ఉమ్, ఉమ్, ప్రోగ్రెస్ సాధించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి లాంగ్ రన్ లో చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ ఇది. ఓకే. కానీ ఉమ్, ఇప్పుడు కనుక మనము ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసుకున్నాం అనుకో మనము పోర్ట్ లీడ్ ఉమ్, ఎకానమీ. జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, మీరు కనుక చూసారనుకో సాయి గారు, జగన్మోహన్ ఉమ్, రెడ్డి గారు ఎంత దూరదృష్టి ఉంటదంటే కదా, తన అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2019-20 ఆ ప్రాంతంలోనే తను ఉమ్, పోర్ట్స్ ని పోర్ట్స్ ని డెవలప్ చేయాలి, మనము కొత్త పోర్ట్స్ ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంలో దాదాపు 4 కొత్త పోర్ట్స్ ని శంకుస్థాపన చేసి ఉమ్, ఆల్మోస్ట్ కొన్ని పోర్ట్స్ అయితే అబౌట్ టు లాంచ్ అన్న స్టేజ్ కి తీసుకొచ్చాడు. ఎందుకంటే తనకు ఓకే. అర్థమవుతుంది మనము సపరేట్ ఉమ్, ఉమ్, అయిపోయాము, మనము ఒక కొత్త ఎకనామికల్ కారిడార్ ని బిల్డ్ చేసుకోవాలి, మనకున్నటువంటి సీ కోస్ట్ ని కంప్లీట్ గా యూజ్ చేసుకొని మనం ఎదగాలన్నది తనకు తెలిసిపోతా ఉంది. అవునవును. అట్లే ఉమ్, గన మనం చూసినామనుకో వరల్డ్ వైడ్ గన మనం చూసామనుకో రీసెంట్ గా చైనా గన మనం చూసినామనుకో విత్ ఇన్ 20-25 ఇయర్స్ స్పాన్ లో ఆ, ఉమ్, షంఘాయ్ షంఘాయ్ సిటీ నుంచి కనుక మనం చూసినామనుకో అది పోర్ట్ లీడ్ ఎకానమీ అన్నమాట. ఈ ఉమ్, రోజు ఉమ్, ఉమ్, దాదాపు చైనాలో ఉన్నటువంటి మొత్తం జీడిపిలో దాదాపు 15% జీడిపి షెంజన్ సిటీ నుంచి వస్తా ఉంది. ఓకే. సేమ్ ఉమ్, అట్లాగే గన మనము ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నటువంటి అమరావతికి తర్వాత మావిగన్ జగన్మోహన్ ఉమ్, రెడ్డి గారు ప్రొవైడ్ చేస్తున్నటువంటి మావిగన్ ప్రపోజల్ కి గన చూస్తే గన మనము సపోజ్ జియోగ్రాఫికల్ గా చూసుకునే గానీ చంద్రబాబు గారి ప్రపోజల్ జస్ట్ వచ్చేసి 217 స్క్వేర్ కిలోమీటర్, జస్ట్ ఇట్ ఈస్ ఉమ్, రిలేటెడ్ టు ద ఓన్లీ 29 విలేజెస్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ప్రపోజల్ వచ్చేసి దాదాపు ఆల్మోస్ట్ 3 డిస్ట్రిక్ట్స్ కి సంబంధించినటువంటి ఎకనామికల్ కారిడార్. ఉమ్, 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 ఆల్రెడీ చంద్రబాబు గారు తీసుకున్నటువంటి అమరావతిలో ఈ రోజు వచ్చేసి లెస్ దాన్ 5,000 to 10,000 పాపులేషన్ మాత్రమే ఉంది, 10,000 ఓకే. పాపులేషన్ ఉంది. ఉమ్, ఉమ్, అదే ఉమ్, కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రొవైడ్ చేస్తున్నటువంటి మావిగన్ ప్రపోజల్ లో దాదాపు 60 లక్షల పాపులేషన్ ఉంది. మనం నా పాయింట్ ఏంటంటే ఇక్కడ పాపులేషన్ కి ఎట్లా లింక్ అనొచ్చు మీరు. పాపులేషన్ అంటే ఇప్పుడు కొత్త సిటీ మీన్స్ గ్రీన్ క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు మీరు పాపులేషన్ కూడా మనము మైగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఉమ్, అంత పాపులేషన్ మైగ్రేట్ చేయడం పాసిబుల్ అవుతుందా? ఈ రోజు హైదరాబాద్ లో దాదాపు 1.2 crore పాపులేషన్ ఉన్నారంటే దాదాపు 500 ఇయర్స్ హిస్టరీ. అట్లాంటిది ఉమ్, అన్నేళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటది. ఆల్రెడీ మనం గన ఈ ఎకనామికల్ కారిడార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసినటువంటి ఎకనామికల్ కారిడార్ తీసుకుంటే గన పాపులేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాపులేషన్ ఉంది, ఉమ్, ఆల్రెడీ ఉమ్, ఆర్గానిక్ గ్రోత్ ఉంది, ఈజీగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉందన్నది ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తా ఉన్నారు సాయి గారు. కొంత అవునవును. ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ కొంత ఉమ్, 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 అడ్వైజర్స్ కానీ సపోర్ట్ చేస్తున్నారు ఈ ఈ ప్రపోజల్. మనం ఓకే. చూడాలి ఇంకా ఉమ్, జరగబోయే రోజులు ఎలా ఉంటాయి అన్నది. ఉమ్, 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 ఉమ్. అయితే అంటే ఇప్పుడు ఉమ్. ఇక్కడ ఇంకొక పాయింట్ ప్రధానంగా చర్చకి వినిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు కనుక ఒకవేళ మనం మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, ఈ గుంటూరు రీజియన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఆల్రెడీ ఇప్పటికే 50,000 ఎకరాలు రైతులు ఇచ్చున్నారు. 7 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు అయిపోతా ఉంది వాళ్ళు ప్రభుత్వానికి భూములు ఇచ్చి. ఇప్పుడు ఈ ప్రాంతం డెవలప్ చేసుకుంటా ఉంటే మరి అక్కడ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఎస్ సాయి గారు, ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశం లేదు ఈ మావిగన్ ఉమ్, ప్రపోజల్లో. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ప్రపోజల్ ఏంటంటే
ఇట్స్ ఇన్ఆర్గానిక్ రియల్ ఎస్టేట్ గ్రోత్. ఇన్ఆర్గానిక్ రియల్ ఎస్టేట్ గ్రోత్ మీద తను ప్రపోజల్ తీసుకున్నాడు. అంటే ఒక కాన్సన్ట్రేటెడ్ లొకేషన్ చూస్ చేసుకొని అక్కడ తన బినామీలకు కానీ తనకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా ఆల్రెడీ పెట్టుబడి పెట్టించేసి తను రియల్ ఎస్టేట్ చేయాలనే తన పంద. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గానిక్ గ్రోత్, ఇది వచ్చేసి సస్టైనబుల్ లాంగ్ రన్ గ్రోత్ అన్నమాట. ఈ ఫార్మర్స్ ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో కూడా వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం కూడా మావిగన్ ప్రాంతంలోదే కదా సాయి గారు. తర్వాత మనం కనుక చూస్తాం, కాకపోతే స్లో అండ్ స్టడీ గ్రోత్ ఉంటది. కానీ ఇంత ఇన్ఆర్గానిక్ గా జరిగేటువంటి అవకాశం ఉండదు అనమాట. ఆర్గానికల్ గా గ్రోత్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత నాకు ఫార్మర్స్ కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపోజల్ తీసుకొని గవర్నమెంట్ కన్నా ముందుకెళ్ళింది అనుకో, రాబోయే గవర్నమెంట్ లో 2029లో ఫార్మర్స్ కి కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రపోజల్ సజెస్ట్ చేస్తారు వాళ్ళకి. ఇప్పుడు ఇచ్చినటువంటి ల్యాండ్ లో కూడా వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కన్నా మీరు చూడండి, దాదాపు ఈ మొత్తం 3 డిస్టిక్ల్లో ఈ మావిగన్ ప్రపోజల్లో మనకి 4 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి, 2 మున్సిపాలిటీస్ ఉంటాయి. దాదాపు 60 లక్షల పాపులేషన్ ఉంటది. మనం కనుక చూసినామనుకో, సపోజ్ మీన్స్ ఇన్కమ్ స్ట్రెంత్ ఎంత పవర్ఫుల్ గా ఉంటదంటే ఈ జోన్ లో చూడండి, దాదాపు మనకి విజయవాడకు సంబంధించినటువంటి పర్ క్యాపిటా వచ్చేసి దాదాపు 5 లక్షలు ఉంది. మచిలీపట్నానికి సంబంధించి దాదాపు 4.5 లక్షలు ఉంది. గుంటూరుకు సంబంధించి 4 లక్షలు ఉంది. అదే అమరావతితో కంపారిజన్ చేస్తామనుకో, పర్ క్యాపిటా చాలా లో ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఇయర్స్, ఐ కెన్ సే ఇట్ విల్ టేక్ సెంచరీస్ టు రీచ్ దట్ లెవెల్. ఎందుకంటే దెర్ ఇస్ నో పాపులేషన్ దేర్, పాపులేషన్ లేదు అక్కడ. అక్కడికి పాపులేషన్ కంప్లీట్ గా మైగ్రేట్ చేయాల్సి ఉంటది. కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. మనం కానీ ఇప్పుడు కనుక చూసినామనుకో, ఆల్రెడీ ఇండస్ట్రీస్ అయితే కనుక ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనుక చూసామనుకో, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అబ్జర్వ్ చేసినామనుకో, ఆల్రెడీ ఈ జోన్స్ లో గుంటూరులో వచ్చేసి మనకి ఎన్టీటీపీ అయితేనేమి, తర్వాత మచిలీపట్నంలో పోర్ట్, అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అయితేనేమి, గుంటూరులో ఎడ్యుకేషనల్ హబ్స్ అయితేనేమి, మనకి నాగార్జున యూనివర్సిటీ కానీ, మంగళగిరిలో ఎయిమ్స్ అయితేనేమి, తర్వాత వచ్చేసి కృష్ణా యూనివర్సిటీ కానీ, మచిలీపట్నంలో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్ఎఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అక్కడ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ర్యాపిడ్ గా గ్రోత్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రపోజల్ ని టేకప్ చేసి ముందుకెళ్తారో వాళ్ళకి దాదాపు 10% ఖర్చుతోనే ఒక 4-5 హబ్స్, సపోజ్ ఇప్పుడు మనకి గుజరాత్ లో మనం చూస్తా ఉన్నాము, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి 5,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కడతా ఉన్నారు. అదేంటి, ఎస్పెషల్లీ ఫర్ ది గిఫ్ట్ సిటీ అంటారు. ఆ గిఫ్ట్ సిటీలో ఫినాన్షియల్, ఇంటర్నేషనల్ వైడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ క్రియేట్ చేశారు. రాబోయే కాలంలో ఈ మావిగన్ ప్రాంతంలో కూడా 4-5 ఇట్లాంటి గిఫ్ట్ సిటీస్ మనం కనుక ప్లాన్ చేయగలిగితే కనుక, ఎందుకంటే ఒక సిటీ వచ్చేసి ఒక జోన్ లో, సపోజ్ మచిలీపట్నం జోన్ లో, ఇంకొక సిటీ వచ్చేసి విజయవాడ జోన్ లో, తర్వాత ఇంకో 2-3 సిటీలు వచ్చేసి అంటే less than 3,000 to 4,000 ఎకర్స్ లో మనం కనుక ప్లాన్ చేయగలిగితే కనుక అద్భుతంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉందన్నది నాకు కనిపిస్తా ఉంది. క్లియర్ గా వయబుల్ ఆప్షన్ సాయి గారు. మనం కనుక చూసినామనుకో, ఇక్కడ ఏంటంటే ఇంకా లాజిస్టిక్ ట్రయాంగిల్ కనెక్టివిటీ ఉంది మనకి. తర్వాత ఈ 3 ప్రాంతాల్లో కనుక మనం చూసినామనుకో, ట్రయాంగిల్ కనెక్టివిటీ అంటే లాజిస్టిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది, తర్వాత రైల్ కనెక్టివిటీ ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి ఎయిర్ కనెక్టివిటీ ఉంటుంది. ఎయిర్ కనెక్టివిటీ మనకి గన్నవరంలో ఉంటుంది, ఫుల్ స్పీడ్ లో నడుస్తోంది ప్రస్తుతానికి. తర్వాత మనకి 2 జంక్షన్స్ ఉన్నాయి, బిగ్ జంక్షన్స్, రైల్వే జంక్షన్స్, గుంటూరు జంక్షన్ ఒకటి, విజయవాడ జంక్షన్ ఒకటి. తర్వాత పోర్ట్, ఇట్ విల్ బికమ్ ఏ మేజర్ హబ్ ఇన్ అప్కమింగ్ ఇయర్స్. యాక్చువల్లీ మచిలీపట్నం కెన్ బికమ్ ఏ మేజర్ హబ్ ఇన్ అప్కమింగ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ పాయింట్స్ అన్ని చూస్తూ ఉంటే కదా మనకి క్లియర్ గా కనపడుతుంది సాయి గారు. అయితే ఇక్కడ ఇప్పుడు రైతులతో పాటు ఆల్రెడీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ అమరావతి ప్రాంతంలో, రాజధాని చెప్తున్న ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు చేపట్టి ఉన్నారు, కొన్ని వేల కోట్ల అప్పు తెచ్చి కూడా ఉన్నారు. ఇప్పటికే మనకి చిన్న చిన్న టెంపరీ బిల్డింగ్స్ అవన్నీ అయిపోయినాయి. సో ఈ తెచ్చిన అప్పు మొత్తం ఇప్పుడు వేస్ట్ అయిపోద్ది కదా ఒకవేళ మావిగన్ వైపు వెళ్తే. మావిగన్ వైపు వెళ్తే మనకి వేస్ట్ అవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినదే జస్ట్ లెస్ దెన్ 1,000 ఎకర్స్ లోనే వీళ్ళు తీసుకున్న. కరెక్టే అంటే ఇప్పుడు కొత్తగా కట్టే వాటికి ఓకే, ఆల్రెడీ కట్టేసినవి దేనికి పని రాకుండా అయిపోతాయేమో కదా అప్పుడు. అవును, అంటే ఇప్పుడు తను కన్స్ట్రక్షన్ చేసినది కూడా
తన కన్స్ట్రక్షన్ కూడా టెంపరీ బిల్డింగ్స్, తను చేసినటువంటి టెంపరీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అసెంబ్లీ టెంపరీనే, హైకోర్టు కూడా అవును. టెంపరీనే, దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ బిల్డింగ్స్. కానీ ఎక్కడ కూడా తను పర్మనెంట్ గా ఒక్క బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసినట్లు లేదు. కానీ మనం కన్నా కానీ చూస్తాం. బిల్డింగ్ టెంపరీ అయినా అప్పు మాత్రం పర్మనెంటేగా మనకి. అప్పు పర్మనెంట్ అండి, అప్పు మనకు మారేటువంటి అవకాశమే లేదు. ఇప్పటికే కన్నా మనం చూసాం చంద్రబాబు గారు అప్పు ఎట్లా ఉంటదంటే, నేను ఎక్కడో ఒక డిబేట్ లో ఒక ఇన్వెస్టర్ మాట్లాడుతుంటే చూశాను నేను. దాదాపు ఇప్పటికే చంద్రబాబు గారు 2 ఏళ్ల కాలంలోనే 3.5 లక్ష కోట్ల అప్పులు తీసుకొచ్చాడు. 3.5 లక్ష అవునవును. కోట్లు. జగన్మోహన్ రెడ్డి అవునవును. గారు సిపిఐ రామకృష్ణ అనుకుంటా, ఒక మీటింగ్ లో ఉమ్, సిపిఐ ఉమ్, రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు, ఉమ్, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలం రూల్ చేస్తే 3,30,000 కోట్ల అప్పు తీసుకొస్తే 2,70,000 కోట్లు డైరెక్ట్ డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా పబ్లిక్ కి ఇష్యూ చేయడం జరిగింది. ఉమ్, ఉమ్, కానీ ఉమ్, చంద్రబాబు గారు 2 ఏళ్ల కాలంగా ఇప్పటికి దాటలేదు, దాదాపు ఉమ్. 22 నెలలు కావస్తుంది, ఇప్పటికే దాదాపు అవును. 3.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఎవరికి ఎంత ఇచ్చారు కూడా చెప్పట్లేదు ఇప్పటికి కూడా. అసలు నాకు ఆ, తెలిసినంత వరకు దీంట్లో 3.5 లక్షల కోట్లలో డీబీటీస్ అండ్ నాన్ డీబీటీస్ ద్వారా దాదాపు నాకు తెలిసినంత వరకు లెస్ దాన్ 50,000 crore కూడా ఎక్స్పెండిచర్ చేసి ఉంటారు అన్నది నా అభిప్రాయం. మిగతా అంతా ఎక్కడికి ఓకే. వెళ్తాందో అన్నది తెలియదు. జగన్మోహన్ రైట్. రెడ్డి గారి ప్రపోజల్ తో వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది చూస్తా ఉంటే కనుక. ఎందుకంటే కంప్లీట్ గా వాళ్ళ దందాన్ని బంద్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది మనకి. రైట్, రైట్. అయితే ఇది పక్కన పెడితే సరే, ఆ, రాజధాని గురించి కాసేపు పక్కన పెడితే రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో విపరీతమైన అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. మనం చూసిన ఎవరు, అతను టీడీపీ నాయకులు వేమూరి సంథింగ్ ఏదో ఉంది ఆయన పేరు. ఆయన ఒక చాలా మందికి, ఆయనే కాదు పర్టికులర్గా ఆయన పేరు బయటకు వచ్చింది. చాలామంది ఎల్ఓసీలు ఇప్పిస్తాము, లేకపోతే సిఎంఆర్ ఫండ్లు ఇప్పిస్తాం అని చెప్పి అసలు ఎటువంటి పేషెంట్ కూడా లేకుండానే పేషెంట్ పేరు మీద బిల్స్ రైజ్ చేసి రిలీఫ్ ఫండ్లు రైజ్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఒక స్కామ్ జరుగుతుంది అని చెప్పి వార్తలు వినపడుతున్నాయి. దీనికి మాత్రం భారీగా డబ్బులు వస్తున్నాయి, సీఎంఆర్ఎఫ్ నుంచి బయటికి రావాల్సినవి మాత్రం భారీగా డబ్బులు వస్తున్నాయి. కానీ ఆరోగ్యశ్రీకి ఇస్తానికి మాత్రం డబ్బులు లేవు. ఆరోగ్యశ్రీని ఏంటంటే, ఆరోగ్యశ్రీ నడిపితే గన ఇది చంద్రబాబు గారికి పేరు రాకోకుండా వైఎస్ఆర్ గారికి, వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ గారికి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ గా నిర్వీర్యం చేసినట్టు తెలుస్తా ఉందని. ఉమ్, దాదాపు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ పథకము జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేశారు తన అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా. అవును, ఇప్పుడు అవును. కన్నా మనం కనుక చూసాను రీసెంట్ ఇష్యూనే ఇట్లాంటివి ఏంటంటే, ఇది తెలిసి బయటకు వచ్చింది కూడా సరిపోతుంది. రాజంపేటకు ఉమ్, సంబంధించి తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి, ఆ వ్యక్తి అవునవును. దాదాపు తనకి రోడ్ సైడ్ రాజంపేట దగ్గర యాక్సిడెంట్ అయితే బ్రెయిన్ తర్వాత హై డ్యామేజ్ అయితే ఆ ఉమ్, వ్యక్తికి దాదాపు 36 లక్షలు ఖర్చు అయింది. ఖర్చు ముప్పై అయింది. ఆరు అవును. లక్షలు ఖర్చు అయితే ఆరోగ్యశ్రీ ఉండింటే గన దాదాపు ఉమ్, కార్పొరేటర్ హాస్పిటల్లో రూపాయి ఖర్చు లేకోకుండా వైద్యం చేసి ఇంటికి పంపించేటువంటి అవకాశం ఉండేది. 36 లక్షలు ఉమ్, తన చేతి నుంచి పెట్టుకునేటువంటి అవకాశం అసలు అవసరమే ఉండేది కాదు. ఉమ్, కానీ ఉమ్, ఈ ఉమ్, రోజు చూస్తే కనుక చంద్రబాబు గారు ఏదో గొప్పలు చెప్పుకుంటా నేను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పబ్లిక్ కి సర్వ్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఉమ్. అందులో కూడా ఏంది దాదాపు 30% కూడా తను శాంక్షన్ చేయలేకపోయాడు. 36 చేయలేదు, లక్షలు 14 తనకి లక్షలు ఎంత బిల్లుంటే వచ్చింది. 14 లక్షలు శాంక్షన్ చేశాడు. ఆ ఉమ్, 14 లక్షల్లో కూడా శాంక్షన్ చేస్తే ఈ టీడీపీకి సంబంధించినటువంటి ఈ లోకల్ లీడర్లు ఎంత చేతివాటం చేస్తా ఉన్నారంటే వీళ్ళు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇంత దుర్మార్గమా, ఇంత డెవలప్డ్ సొసైటీలో ఒక సామాన్య మనిషికి సంబంధించినటువంటి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఆ వ్యక్తికి కూడా తెలియకోకుండా ఆ వ్యక్తిలో మీ అకౌంట్ కి డబ్బులు పడతాయని చెప్పేసి ఆ వ్యక్తిని బ్యాంకుకు తీసుకెళ్లి ఆ ఉమ్, బ్యాంకు దగ్గర ఆ వ్యక్తికి కనీసం ఇన్ఫార్మ్ కూడా చేయకోకుండా ఈ రోజు చేసినటువంటి పద్ధతి, ఉమ్, దాదాపు 14 లక్షల ఆ అకౌంట్ లో డబ్బులు పడితే ఆ ఉమ్, అకౌంట్ ఉమ్. నుంచి ఆ వ్యక్తికి తెలియకుండా 6 లక్షలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ అవును, వ్యక్తి ఎవరంటే టిఎన్ఎస్ఎఫ్ రేవూరి వేణుగోపాల్ అని రాజంపేటకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇంత అవునవును. దారుణానికి ఒడిగడుతూ ఉంటే చంద్రబాబు గారు ఇంకా చెప్తా ఉంటారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, తర్వాత ఉమ్, ఉమ్, నేను విజనరీ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఎట్లా ఉమ్, విజనరీ అవుతున్నాడు అన్నది అయితే నాకైతే అర్థం కావట్లా. కంప్లీట్ కరప్షన్ సాయి గారు. ఉమ్, ఉమ్, ఎక్కడైనా ఉమ్. ఎత్తుకోండి మీరు, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, తర్వాత ఈవెన్ ఇసుకలో కానీ, ఈవెన్ వైన్ షాప్ టెండర్స్ లో కానీ, వైన్ షాప్ లో జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ, దాదాపు ఉమ్. రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ కూడా మంచి పరిస్థితులు అయితే కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ఏబిఎన్ డిబేట్ లోనే దాదాపు ఒక వ్యక్తి, ఒక పొలిటీషియన్ డైరెక్ట్ చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని తిన్నీరు,
తను ఉమ్, తినడు, తను ఎవరిని కూడా తిన్నడు, ప్రజల కోసమే ఖర్చు పెడతాడు. డబ్బు అంతా ఎవరైతే ట్యాక్స్ కట్టుతా ఉన్నారో ఆ డబ్బుల్ని ప్రాపర్ గా యూజ్ చేయాలని ఒక కార్పొరేట్ పొలిటీషియన్ లెక్క పబ్లిక్ కి సర్వ్ చేసినటువంటి ఒక అద్భుతమైన నాయకుడిగానే కనపడుతున్నాడు అని చెప్పేసి ఒక టీడీపీకి సంబంధించినటువంటి లీడర్ చెప్పాడు స్వయంగా ఏబిఎన్ డిబేట్. అంటే ఓకే. ఉమ్, చంద్రబాబు గారు ఎంత దారుణంగా కరప్షన్ కి వదిలేశాడు అన్నది మనకు తెలిసిపోతా ఉంది. ఏ పాయింట్ ఉమ్, ఆఫ్ వ్యూ అయినా ఉమ్, కరప్షన్. అవును. సీఎం రిలీఫ్ ఉమ్, అన్నది ఇది ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించిన లీడర్స్ కి బ్యాక్ ఎండ్ లో డబ్బులు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు గారు. అంతకు మించి చేసేది ఏం లేదు తను. ఓకే. ఉమ్, ఆ, రైట్. ఆ, రైట్ అండి. రైట్. దీంతో పాటుగా ఒక చిన్న టాపిక్ మనం రీసెంట్గా ఆ, నిజంగా ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ కూడా సిగ్గుపడే స్థాయిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి కొన్ని వ్యాఖ్యలు చేశారు. బహుశా చాలా రోజులు అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ శనివారం కదా, మళ్ళీ వాళ్ళ ఈవినింగ్ ఆయన ఏమైనా రిలీజ్ చేస్తారు కావచ్చు అలాంటిది. ఇంకోటి ఆ, జగన్మోహన్ రెడ్డి ఆ, గారు కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్షన్ కౌంటర్ ఇచ్చారు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తిప్పని స్టేషన్ తిప్పకుండా తిప్పుతాం అనే స్థాయిలో కూడా ఆయన వార్నింగ్ అవును. ఇచ్చారు. అసలు అంటే ఒక ఎన్ఆర్ఐ మీరు బయట ఉంటారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరీ మహిళల గురించి ఇంత దిగజారుడు వ్యాఖ్యలు ఇలాంటివన్నీ చూస్తే మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఇది ఏంటంటే నేను ఎక్కడ కూడా అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించినటువంటి ఒక అధినేత చేయాల్సినటువంటి కామెంట్స్ కాదు ఇవి. నేను కూడా దాదాపు కీన్ గా ఫాలో అవుతుంటా. ఈయన వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని ఉమ్, చెప్పేసి ఒక ఉమ్, సిరీస్ ఉమ్, వదులుతూ ఉంటాడు. ఉమ్, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించినటువంటి అధినేత ఇంత దుర్మార్గంగా అసలు ఉమ్, సమాజంలో ఏ వ్యక్తి కూడా చేయనటువంటి మాటలు ఇవి. అది అవును. వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో తను రికార్డ్ చేసి పబ్లిక్ చేయడం జరుగుతా ఉంది. ఉమ్, ఏంటి ఉమ్, ఉమ్, సమాజంలో దాదాపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ భార్యల్ని చెల్లెలుగా ఊహించుకొని వాళ్ళకు పెళ్లి చేసి అంపిస్తారు అన్న దాని గురించి ఉమ్, ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడ కూడా ఉండదు. అసలు నాకు అవును. తెలిసినంత వరకు తెలుగు సమాజం ఇంకా ఎందుకు కూడా తనను క్వశ్చన్ చేయట్లేదో నాకైతే అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ అధినేత కాబట్టి తను ఉమ్, ఇవ్వాల్సినటువంటి రిప్లై స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. సమాజం మొత్తం కూడా తనకు ఒక మెసేజ్ పంపించాల్సినటువంటి సమయం ఇది. ఉమ్, ఉమ్, నాకేమనిపిస్తుందంటే అసలు వీళ్ళు డిబేట్లు పెడుతూ ఉంటారు ఇష్యూస్ మీద. ఈ ఇష్యూ మీద డిబేట్ పెట్టాలి వాళ్ళు. దాదాపు ఉమ్, ఈ ఉమ్, మొత్తం ఉమ్, టీవీ ఉమ్, ఛానల్స్ అన్ని కూడా ఉమ్, ప్రైమ్ డిబేట్ అని చెప్పేసి వీళ్ళు టీవీ 5 మూర్తి గాని శ్యాముడు గాని ఉమ్, వీళ్ళందరూ నడుపుతూ ఉంటారు కదా. ఈ ఇష్యూ మీద డిబేట్ పెట్టి వాళ్ళు రన్ చేయాల్సినటువంటి అవకాశం ఇది. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఉమ్, రన్ ఉమ్. చేసి తనకి మెసేజ్ కన్వే చేయాలి. ఏంటంటే ఇంత దుర్మార్గమా అసలు సమాజంలో మొత్తం దాదాపు రెండు 2 కోట్ల మంది మహిళలు ఉంటారు తెలుగు సమాజానికి సంబంధించినటువంటి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1.5 కోటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఉమ్, మహిళల్ని కించపరుస్తున్నా కూడా అది ఏంది. ఇంకోటి ఏంటంటే ఎంత దుర్మార్గం అంటే అసలు ప్రొటెక్ట్ చేసేటువంటి రైట్ ఉండదా పబ్లిక్ కి. నువ్వు ఇంత అవును. దారుణంగా జనాల్ని తిడితే కూడా ఉమ్, వైఎస్ఆర్సీపీ వెళ్ళి ప్రొటెక్ట్ చేసింది అంతే. నీ ఆఫీస్ ని కనీసం టచ్ కూడా చేయలేదు. నీ ఆఫీస్ మీద కనీసం ఒక స్టోన్ కూడా వేయకోకుండా జస్ట్ ఉమ్, 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 ప్రజాస్వామ్యంలో ప్రొటెక్ట్ చేసి వస్తే ఆ ఆ ఛానల్ కి సంబంధించినటువంటి ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో ఆ ఎవరి ఉమ్, కోసం అయితే వాళ్ళు పనిచేస్తా ఉన్నారో ఆ లీడర్స్ వచ్చేసి పబ్లిక్ లో ఇది ప్రజాస్వామ్యం మీద దాడి అంట. ఎట్లా దాడి అవుతుంది నాకు తెలిసినంత వరకు అంబటి ఉమ్, రాంబాబు వాళ్ళ ఇంటి మీద చేసినది దాడి అంటారు దాన్ని. అది ప్రొటెస్ట్ అవును. అంటారు. అది దాడి. ఉమ్, ఉమ్, దాడి ఉమ్, అంటే డెక్కన్ క్రోనికల్ ఆఫీస్ మీద దాడి. అది దాడి అంటారు. ఆ, అవును. ఇట్లాంటి దాంట్లో దాడికి ప్రొటెస్ట్ కి అసలు తేడా లేకోకుండా పోయింది సాయి గారు. వాళ్ళ మీద ఉమ్, ఉమ్, జస్ట్ ఉమ్. ఒక చిన్న రాయేస్తేనే మా కొంప కూల్చేస్తారంటారు. ఉహు. కానీ అదే అవును. వేరే వాళ్ళ మీద అయితే కన్నా వాళ్ళ కొంప కంప్లీట్ గా కూలిపోయినా గానీ ప్రొటెస్ట్ అంట. ఇది ఏమాత్రం ఈ ఎట్లా జనాలు ఎట్లా చూస్తా ఉన్నారు అన్నది అయితే నాకైతే అర్థం కావట్లే. ఇప్పుడు అవును. చూడండి అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంత దారుణానికి ఒడిగట్టాల్సినటువంటి అవసరమే లేదు. ఈవెన్ మెయిన్ అవును. స్ట్రీమ్ మీడియాలో ఇది ఎల్లో ఛానల్స్ అని చెప్తా ఉంటారు. ఈ ఎల్లో ఛానల్స్ లో ఉమ్, కూడా చూస్తా ఉంటే గన దాదాపు వాళ్ళు డిబేట్స్ ఎట్లా నడుపుతూ ఉంటారంటే గన అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దాదాపు వేల మంది జనాలు చూస్తూ ఉంటారు సాయి గారు. ఉమ్, ఉమ్, అసలు ఉమ్, మీరు ఉమ్. పబ్లిక్ ఏం కన్వే చేస్తా ఉన్నారు ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డిబేట్లలో కూర్చొని వేరే అవును. ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిత్వ హననము గాని వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితుల మీద కానీ కామెంట్ చేస్తా ఉంటారు వీళ్ళు. ఇది ఏం మెయిన్ స్ట్రీమ్ మీడియానో నాకైతే అర్థం కావట్లేదు. రైట్ అండి. రైట్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.